హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్టీ టెక్ ఇన్ తెలుగు. ఈరోజు మనం వీడియోలో చూసుకున్నట్టయితే అప్కమింగ్ మొబైల్స్ ఇన్ జూన్ గురించి అయితే చూద్దాం అనమాట. మనం లాస్ట్ 6 months నుంచి అయితే అప్కమింగ్ మొబైల్స్ మీద ప్రతి మంత్ వీడియో అయితే చేసాం, ఒక్క లాస్ట్ మంత్ తప్ప. ఈసారి కూడా మీ ముందుకైతే ఒక మంచి కంటెంట్తో అయితే మేము ముందుకు వచ్చేసాను అనమాట. ఇందులో ఈ రోజు నేను చెప్పే దానిలో మీకు మాక్సిమం ఆల్రెడీ కంపెనీ అఫీషియల్ గా వదిలి ఒక 3 to 4 మాత్రమే ఉన్నాయి. మిగతా అన్ని మనకి బయట నుంచి రెండర్స్ ఏవైతే వస్తాయో అవైతే ఉన్నాయి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్టయితే సామ్సంగ్ నుంచి చూసుకుందాం. సామ్సంగ్ నుంచి మనం చూసినట్టయితే సామ్సంగ్ నుంచి M సిరీస్ అయితే బయటకి అయితే వస్తుందని చెప్పేసి అన్నారు. ఈ జూన్ మంత్లో మనకి మ్యాక్సిమం లాంచెస్ అయితే ఉన్నాయి. ఇది మీకు A35కి కాపీడ్ వర్షన్ అని అయితే చెప్పుకోవచ్చు. M సిరీస్ అంటే మీకు 20 నుంచి ఆ ప్రైస్ సెగ్మెంట్లో వస్తుంది అనమాట. ఇది మనకి జూన్ నెలలో వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి లీక్స్ అండ్ రెండర్స్ అయితే మనకి ట్విట్టర్లో అండ్ గూగుల్లో కూడా మనకి చాలా వరకు అయితే లీక్స్ అయితే వచ్చినాయి అనమాట. ఇది వచ్చినప్పుడు మీకు Exynos 1380 ప్రాసెసర్ అయితే వస్తుంది అండ్ 25 watts ఛార్జింగ్తో మీకు 6000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది అండ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అండ్ ఫ్రంట్ చూసుకున్నప్పటికి 13 మెగాపిక్సెల్ కెమెరాతో అయితే వస్తుంది అనమాట. ఇది మనకి సామ్సంగ్ నుంచి వచ్చే మొబైల్. ఇది ఈ జూన్ నెలాఖరికి కానీ జూలైలో కానీ మీకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది మాత్రం లీక్స్ మాత్రమే, సామ్సంగ్ నుంచి కన్ఫర్మ్ అయితే లేదనమాట. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మోటరోలా నుంచి ప్రతి మంత్ మనం వీడియో చూసుకున్నట్టయితే మోటరోలా నుంచి కన్ఫర్మ్ గా మీకైతే ఒక మొబైల్ అయితే లాంచ్ అవుతుంది అనమాట. ఈ మంత్ లో మీకు 3 మొబైల్స్ లాంచ్ అయినాయి. లాస్ట్ మంత్ లో కూడా మీకు బిఫోర్ మంత్ లో మీకు ఒక 2 to 3 మొబైల్స్ అయితే లాంచ్ అని. ఈ నెలలో కూడా వీళ్ళైతే వదలట్లేదు, మినిమం 2 మొబైల్స్ అయితే వీళ్ళైతే ముందుకు వస్తున్నారు అనమాట. ఫస్ట్ మొబైల్ వచ్చినప్పటికి మోటరోలా నుంచి మోటరోలా G85 5G G85 5G సక్సెసర్ టు G84 అనమాట. G85 5G అయితే వస్తుంది. ఇది వచ్చినప్పుడు మీకు అరౌండ్ 6 Gen 1 ప్రాసెసర్ అని అయితే అన్నారు ఫస్ట్, బట్ ఇప్పుడైతే 4 Gen 3 ప్రాసెసర్స్తో అయితే మీకు అయితే బయటకు వస్తుందని అయితే అన్నారు అనమాట. ఇది మీకు 20,000 లోపు అయితే వస్తుంది. POLED డిస్ప్లేనే మ్యాక్సిమం, లేదంటే AMOLED డిస్ప్లేతో మీకు అయితే తీసుకొచ్చే అవకాశం ఉంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అండ్ అల్ట్రా వైడ్ కెమెరా అండ్ ఫ్రంట్ మీరు చూసుకున్నట్టయితే మ్యాక్సిమం 16 మెగాపిక్సెల్ అయితే తీసుకురావచ్చు. ఇది ఒక బడ్జెట్ సెగ్మెంట్ మొబైల్ కాబట్టి 5000 mAh బ్యాటరీతో పాటు మీకు 33 watts ఛార్జింగ్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంకా క్లారిటీ అయితే లేదు. ఈ G85 5G ఈ జూన్ మంత్లో కానీ జూలైలో కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది లీక్స్ అండ్ రెండర్స్ మాత్రమే. నెక్స్ట్ మొబైల్ మనం చూసుకున్నట్టయితే కన్ఫర్మ్గా మోటరోలా నుంచి మోటరోలా Edge 50 అల్ట్రా ఏదైతే ఉందో అదైతే మళ్ళీ మనకైతే వచ్చే అవకాశం ఉంది. Edge 50 ఫ్యూజన్ చూసాం, Edge 50 Pro చూసాం, ఇప్పుడైతే Edge 50 అల్ట్రా ఈ మంత్లో తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. కంపెనీ నుంచి ఇంకా అఫీషియల్గా రాలేదు కానీ లీక్స్లో మాత్రం కన్ఫర్మ్గా ఈ మంత్ ఎండకాలం వస్తుందని చెప్పేసి అంటున్నారు. కాబట్టి దీని యొక్క ప్రాసెసర్ చూసుకున్నట్టయితే మీరు 8S Gen 3 ప్రాసెసర్. ఒకవేళ ఈ 8S Gen 3 గురించి కానీ 7+ Gen 3 గురించి కానీ మీకు తెలియకపోతే నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా వీడియో చూడండి, మీకు 8S Gen 3 ఎంత పవర్ఫుల్ అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది అనమాట. ఇది వచ్చినప్పటికి 8S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది అండ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ 64 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్తో పాటు మీకు ఈ మొబైల్ అయితే దొరుకుతుంది. ఫ్రంట్ చూసుకున్నట్టయితే మళ్ళీ 50 మెగాపిక్సెల్ కెమెరా అనమాట. ఇది ఒక మంచి బడ్జెట్ కెమెరా మొబైల్ అని అయితే మనం ఇది చెప్పుకోవచ్చు. బట్ బడ్జెట్ వచ్చినప్పటికి 30 కాదు, 30 అబోవ్ అయితే ఉంటుంది. 40,000 దాకా అయితే పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రాసెసర్ మీకు మంచిదే ఉంది అండ్ కెమెరా మాడ్యూల్స్ కూడా మీకు చాలా బాగున్నాయి అనమాట. బట్ వీళ్ళు ఇంక్రిమెంట్ చేయాల్సింది ఏంటంటే బ్యాటరీ. మనకి Edge 50 Proలో కూడా అదే తప్పు చేశారనమాట. 4700 mAh. ఇప్పుడు కూడా వీళ్ళు అదే 4700 mAh 125 watts ఛార్జింగ్ అండ్ వైర్లెస్ ఛార్జింగ్తో తీసుకొస్తున్నారు అని చెప్పేసి లీక్స్ అయితే ఉన్నాయి. బట్ వీళ్ళు అది స్కిప్ చేసి 5000 కానీ 5500 ఇస్తే కనుక చాలా బాగుంటుంది అని అయితే చెప్తున్నాను. అండ్ ఇది వచ్చినప్పుడు మీకు మెయిన్ జూన్లో కానీ జూన్ ఆఖరే కానీ లేదంటే జూలైలో కానీ వచ్చే అవకాశాలు ఏదో ఉన్నాయి అనమాట మోటరోలా నుంచి. ఇంకా నెక్స్ట్ మొబైల్ మనం చూసుకున్నట్టయితే వన్ ప్లస్ నుంచి మనకి నాట్ సిరీస్. ఆల్రెడీ మనం నాట్ CE4 చూసాం కదా, ఇప్పుడు నాట్ CE4 లైట్ అండ్ నాట్ 4 ఈ 2 లాంచెస్ అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది కూడా మీకు క్లారిటీ అయితే లేదనమాట. ఇది బయటకు వచ్చిన రెండర్స్ అండ్ మామూలు లీక్స్ మాత్రమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాట్ CE4 వచ్చినప్పటికి, CE4 లైట్ వచ్చినప్పటికి పోయినసారి మనకి C3 లైట్లో 695 ప్రాసెసర్ చూసాం కదా. ఇప్పుడు అదే బడ్జెట్ సెగ్మెంట్లో మనకి కొత్త ప్రాసెసర్ వచ్చింది సామ్సంగ్ నుంచి, అదే 6 Gen 1 ప్రాసెసర్. అదే మనకి ఈ మొబైల్ అయితే ఇంప్లిమెంట్ చేస్తారనమాట. ఇది ఆల్రెడీ మన IQ Z9Xలో కానీ హానర్ నుంచి హానర్ X9B ఇలాంటి చాలా మొబైల్స్లో అయితే చూసాం. కాబట్టి ఇది మనకి 12,000 13,000లో మనకి IQ తెచ్చారు. మరి వీలైతే 18,000 ప్రైస్ సెగ్మెంట్లో 6 Gen 1 అయితే తీసుకొని వస్తారు. అండ్ దీనిలో మీకు AMOLED డిస్ప్లే ఉంటుంది అండ్ 50 మెగాపిక్సెల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ ప్లస్ ఫ్రంట్ వచ్చినప్పుడు 16 మెగాపిక్సెల్ కెమెరాతో వీలైతే వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది బడ్జెట్ సెగ్మెంట్ కాబట్టి 20,000 లోపు మీకు వన్ ప్లస్ నాట్ CE4 లైట్ వచ్చినప్పటికి ఈ సెగ్మెంట్స్ అయితే వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మొబైల్ మనం చూసుకున్నట్టయితే అదే వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ నాట్ 4 ఇది వచ్చినప్పటికి వన్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ స్మార్ట్ ఫోన్. మనం అందరికి తెలిసిందే వన్ ప్లస్ నాట్ 3 ఎంత సక్సెస్. ఇప్పుడు అలాగే వన్ ప్లస్ నాట్ ఫోన్ కూడా తీసుకొని వస్తున్నారు. ఇది మీకు
అరౌండ్ ఒకవేళ 26-27 ప్రైస్ సెగ్మెంట్ లో పెడితే వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అవుద్ది. ఇప్పుడు ఆల్రెడీ ఆ ప్రైస్ సెగ్మెంట్ లో మనం ఆ ప్రాసెసర్ చూస్తాం. అది వచ్చినప్పటికి 7+ Gen 3 ప్రాసెసర్ 1.4 మిలియన్ AnTuTu స్కోర్స్ తో వస్తుంది అనమాట. అది మీకు దీనిలో OnePlus Nord 4 అయితే తీసుకొని వస్తున్నారు. ఇది సేమ్ మళ్ళీ కెమెరా వచ్చినప్పటికి వీళ్ళు ఇంప్లిమెంటేషన్ అయితే ఏముండదు. 50 మెగాపిక్సెల్ ప్లస్ 8+ అండ్ ఫ్రంట్ చూసుకుంటే 60 మెగాపిక్సెల్ 5000 mAh బ్యాటరీ 67 watts ఫాస్ట్ ఛార్జింగ్ ఇలాగే తీసుకొని వస్తారనమాట. బట్ ఈసారి 100 watts ఛార్జింగ్ అయితే ఇంప్లిమెంట్ చేస్తారు నాకు తెలిసి. అండ్ ఇది వచ్చినప్పటికి జూన్ ఆఖరికి కానీ జూలై స్టార్టింగ్ లో వస్తుంది. ఈ 7+ Gen 3 ప్రాసెసర్ మనం ఆల్రెడీ Realme GT60 లో అయితే చూసాం కదా, సేమ్ అదే ప్రాసెసర్ మనకి దీనిలో ఇంప్లిమెంట్ చేశారు అనుకోండి. 25,000 ప్రైస్ సెగ్మెంట్ లో మీకు ఈ ప్రాసెసర్లతో చాలా మొబైల్స్ ఉన్నాయి. మీరు ఏది చూస్ చేసుకోవాలో ఒక కన్ఫ్యూజన్ లో అయితే పడతారనమాట. కన్ఫర్మ్ గా చెప్తున్నా. ఇది OnePlus నుంచి వచ్చే మొబైల్స్. అండ్ నెక్స్ట్ మొబైల్స్ మనం చూసుకున్నట్టయితే కొత్త బ్రాండ్, అదే పాత బ్రాండ్ కొత్తగా వస్తుంది. అది వచ్చినప్పటికి HMD. ఈ HMD నుంచి మనకి ఆల్రెడీ HMD అఫీషియల్ గా అయితే రిలీజ్ చేసింది అనమాట. HMD Aero అని చెప్పేసి మనకి రాజస్థాన్ రాయల్స్ ఉందిగా, ఆ టీమ్ తో అయితే వీళ్ళైతే ఇంప్లిమెంట్ చేశారు, అదే విడుదల చేశారు. వచ్చినప్పటికి HMD Aero. ఇది వచ్చినప్పటికి 6 Gen 1 ప్రాసెసర్తో వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇంకా అఫీషియల్గా కాదు, లీక్స్లో కూడా మీకు దీని యొక్క స్పెసిఫికేషన్స్ అయితే బయటకు అయితే రాలేదన్నమాట. చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. 6 Gen 1 ప్రాసెసర్ వచ్చినప్పుడు మీకు 20,000 లోపు అన్నారు, బడ్జెట్ సెగ్మెంట్ అన్నారు కాబట్టి ఇంకా 6 Gen 1 ప్రాసెసర్ వచ్చే అవకాశం ఉంది. ఇది మీకు జూన్లోనే వచ్చేస్తుంది. ఎందుకంటే HMD ఆల్రెడీ టీజింగ్ అయితే స్టార్ట్ చేసింది. డేట్ ఇంకా బయట పెట్టలేదు కానీ సిరీస్ అయితే బయట అయితే వచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ మొబైల్ మనం చూసుకున్నట్లయితే Oppo నుంచి Oppo Reno 12 సిరీస్. ఎవరైతే Oppo ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కెమెరా సెగ్మెంట్స్ లో Oppo Reno సిరీస్ చాలా పవర్ఫుల్, అది మన అందరికి తెలిసిందే. Oppo Reno 12 and 12 Pro వీలైతే ఈ మంత్ ఎండింగ్ లో కానీ జూలైలో కానీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది కూడా ఇంకా అఫీషియల్ గా రాలేదు, జస్ట్ లీక్స్ మాత్రమే. బట్ ఇది వచ్చినప్పటికి Oppo Reno 12 వచ్చినప్పటికి MediaTek Dimensity ప్రాసెసర్తో వస్తున్నాయి ఈ రెండు మొబైల్స్. MediaTek Dimensity 8250 ఆ ప్రాసెసర్ తో మనకి Oppo Reno 12 అండ్ 12 Pro వచ్చినప్పటికి పవర్ఫుల్ ప్రాసెసర్ MediaTek Dimensity 9200+ ప్రాసెసర్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. కెమెరా సెగ్మెంట్ మొబైల్ కానీ వీళ్ళు కెమెరా గురించి అయితే లీక్స్ అయితే బయటకి ఏం తీసుకురాలేదన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా మాక్సిమం వీళ్ళు తెలిసినప్పటికి 50 మెగాపిక్సెల్ ప్లస్ 8 అండ్ ఫ్రంట్ వచ్చినప్పటికి 50 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఏదైతే ఉందో అది టెలిఫోటో లెన్స్ 2x జూమ్ అయితే తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అది ప్రజెంట్ అందరు తీసుకొచ్చేది అదే కాబట్టి వీళ్ళు కూడా అదే తీసుకొని వస్తారనమాట. ఇది Oppo నుంచి మనకి Oppo 12 and 12 Pro అయితే జూన్ నెల అయితే చూస్తున్నాం. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే Vivo నుంచి నెక్స్ట్ మొబైల్ మనం Vivo నుంచి Vivo X Fold 3 Pro అదైతే వస్తుంది అనమాట. చాలా పెద్ద సిరీస్. ఇది వచ్చినప్పటికి ఫోల్డబుల్ మొబైల్. మాక్సిమం అందరు 8 Gen 2 అంటున్నారు కానీ Vivo అఫీషియల్ గా మనకైతే టీజింగ్ అయితే స్టార్ట్ చేసేసింది. ఇది అరౌండ్ మనకి జూన్ 6వ తారీఖు అయితే లాంచ్ అవుతుంది. దీనిలో మనకి 8 Gen 3 ప్రాసెసర్ అయితే చూస్తున్నాం. అరౌండ్ మీకు 80 నుంచి 90 చిల్లర దాకా అయితే ఉండే అవకాశం అయితే ఉంది. 5700 mAh తో పాటు మీకు 100 watts ఛార్జర్ తో అయితే మీకు అయితే ఇది అవైలబుల్ గా ఉంది. వీళ్ళు కెమెరా ఎంత మెగాపిక్సెల్ తీసుకొస్తామని చెప్పలేదు కానీ జైస్ పార్ట్నర్షిప్ తో వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరా మీకు ఫోల్డబుల్ ఇప్పుడు దాకా చూస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది మొబైల్స్ పంపించింది, వాళ్ళు ఆల్రెడీ అన్బాక్సింగ్స్ అండ్ బాగున్నాయి అని చెప్పేసి అయితే బయటకి అయితే చెప్పారు కాబట్టి చూద్దాం ఎంతవరకు బాగుంటుందో ఎంతవరకు బాగోదు. అండ్ నెక్స్ట్ మొబైల్ మనం చూసుకున్నట్లయితే Xiaomi నుంచి Xiaomi కూడా అఫీషియల్ గా వీళ్ళైతే టీచ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఇది మీకు జూన్ 12వ తారీఖు అయితే లాంచ్ అవుతుంది. ఆల్రెడీ Xiaomi నుంచి మనకి అయితే బయటకు వచ్చింది. ఇది వచ్చినప్పటికి కొత్త సిరీస్ Xiaomi 14 CV నుంచి అయితే మనకి వస్తుంది అనమాట. ఇది ఆల్రెడీ మనకి చైనాలో అయితే లాంచ్ అయిపోయింది. ఇండియాలో మనకి జూన్ 12వ తారీఖు అయితే తీసుకొని వస్తున్నారు అనమాట. ఇది లైకా పార్ట్నర్షిప్ తో 2x టెలిఫోటో లెన్స్ తో మనకైతే బయటకు అయితే వస్తుంది. 6.55 inches 1.5K రెజల్యూషన్ అయితే వస్తుంది. ప్రాసెసర్ వచ్చినప్పుడు చెప్పాను కదా ఇందాక మనకి చాలా మొబైల్స్ అదే ప్రాసెసర్ తో వస్తుందని. అదే ప్రాసెసర్ 8s Gen 3 ప్రాసెసర్. ఈ 8s Gen 3 ప్రాసెసర్ తోనే మనకి ఇది కూడా వస్తుంది అనమాట. చూద్దాం మరి ఎంత ప్రైస్ పెడతారో Xiaomi 14 CV. ఇది వచ్చినప్పటికి అరౌండ్ మనకి 40,000 ప్రైస్ సెగ్మెంట్ అయితే కన్ఫర్మ్ గా ఉంటుంది. ఇది ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ సెంటర్ కాబట్టి Xiaomi వచ్చినప్పటికి చూద్దాం మరి ఎంత వరకు ప్రైస్ పెడతారో. ఇది ఫ్రెండ్స్ మనకి మొబైల్స్ అయితే ఆల్రెడీ కన్ఫర్మ్ గా మనకైతే 4 ఉన్నాయి. వచ్చినప్పటికి Vivo, Xiaomi అండ్ Samsung ఇంకా మనకి లేదు కాబట్టి HMD. ఈ 3 మొబైల్స్ అయితే కన్ఫర్మ్ గా ఉన్నాయి. అండ్ నాకు తెలిసినంత వరకు OnePlus నుంచి OnePlus వస్తుంది అండ్ Motorola వస్తుంది, Samsung. ఈ 3 మొబైల్స్ అయితే కన్ఫర్మ్ గా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మధ్యలో వీళ్ళైతే తీసుకొని వస్తారు. అండ్ అలాగే మన పాత బ్రాండ్ ఏదైతే ఉందో మోస్ట్ పాపులర్ బ్రాండ్ HTC, ఇది మళ్ళీ ఇండియాకి వస్తుంది. అది కూడా ఈ మంత్ లోనే చూస్తామని చెప్పేసి అయితే లీక్స్ అయితే ఉన్నాయి. బట్ చూద్దాం ఎంతవరకు వస్తుందో. వస్తే కనుక చాలా బాగుంటది. ముందే చెప్తున్నా HTC కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. మళ్ళీ తిరిగి వస్తుందో లేదో చూద్దాం. ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చినప్పుడు ఒకవేళ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. And this is Sriram signing off. Thank you. Bye bye.